హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనున్నాను నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర. సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. సో తిని తెలుసు కదా, ఉషా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఛానల్ నుంచి. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి పిల్లర్ నెంబర్ 1302 దగ్గర ఆపోజిట్లో ఉంటుందండి. నాంపల్లి ఎగ్జిబిషన్కి రావాలంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి. నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగకూడదండి. సో గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే కనుక మీకు అక్కడే ఉంటుందన్నమాట. సో ఈ డాల్స్ చూసారా, ఇవన్నీ బయట ఉంటాయి. ఎగ్జిబిషన్కి అవుట్ సైడ్ అనమాట. ఈ కలెక్షన్ అంతా లోపల ఉండదు, కొన్ని మాత్రమే ఉంటాయి అనమాట. బయట చాలా కలెక్షన్ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్, లేకపోతే మనకి జ్యువెలరీ కానీ, బ్యాగ్స్ కానీ, డ్రెస్సెస్ అన్నీ రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారండి. లోపల కన్నా బయట ప్రైస్ తక్కువ ఉంటుంది, కలెక్షన్ ఎక్కువ కూడా నేను చూశాను. ఇయర్ రింగ్స్ అవి కానీ. సో ఇవన్నీ ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటాయి. మీరు గమనించారో లేదో, ఎవ్రీ ఇయర్ కన్నా ఈసారి కలెక్షన్ అనేది యూనిక్గా తీసుకొచ్చారు. ట్రెండీ ఉంది, ఫంకీ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా ఈ చైన్స్ అవన్నీను? సో లాస్ట్ ఇయర్ ఇంత వెరైటీ అయితే లేదు. రెగ్యులర్ వెరైటీ ఎవ్రీ ఇయర్ పెడతారు, ఈసారి డిఫరెంట్ ఉంది. సో ఈ బ్యాగ్స్ వచ్చేసి 350 చెప్పారు. సో ఫుట్వేర్ ఉంది, 200 నుంచి స్టార్టింగ్ ఉంది. సో ఇవి కూడా ఎంతో చెప్పలేదండి, 200 చెప్పినట్టున్నారు. ఈ మనకి కోట్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ అనమాట. నెక్స్ట్ ఇలా స్నాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బయట అనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు, బయట ఇవన్నీను. సో పకోడీ పక్కన ఉన్న మనకి ఆ స్నాక్ ఏంటో మాకైతే అర్థం కాలేదు. ఏంటని అడుగుతున్నాం, ఉషాకి అర్థం కాల, నాకు అర్థం కాలేదు. సో అది స్వీట్ హాట్ కూడా తెలియలేదు. మీకు ఎంతమందికి ఆ ఐటమ్ గురించి తెలుసు, దాని పేరేంటి, ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి ఒకసారి మెసేజ్ చేయండి మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది మనకి జాన్ 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుందండి. టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి 3:30 నుంచి మనకి అరౌండ్ 10:30 వరకు ఉంటుంది అనమాట. వీకెండ్స్లో అయితే ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. మనకి ఎగ్జిబిషన్ ఓపెన్ ఉంటుంది కానీ 3:30 నుంచి అయితే లోపల ఉన్న షాప్స్ అది ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు. సో 3:30కి ఆ టైంకి వెళ్తే కనుక బాగుంటుంది. మేము 4-4:30 మధ్యలో ఈ ప్లేస్లో ఉన్నామండి. సో క్రౌడ్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మేము వెళ్ళింది ట్యూస్డే వెళ్ళామన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఐటమ్ బయట ఉంటాయి. ఈ బయట ఇప్పుడు చూస్తున్న ఈ ఐటమ్స్ అయితే లోపలైతే లేవు. సో మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఫస్టే కొనేసుకోండి, తర్వాత అయితే వాటి గురించి మర్చిపోతాము. లేకపోతే మళ్ళీ తీసుకోవాలని ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. బయట కానీ లోపల కానీ ఫస్ట్ ఏదైనా చూసి నచ్చితే అక్కడ ఎంతో కొంత బేరవాడేసుకుని తీసేసుకోండి. మళ్ళీ తర్వాత తీసుకుందాం అంటే కనుక మనం అసలు దాని జోలికి కూడా వెళ్ళమన్నమాట. ఇది చాలాసార్లు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటాయండి. బెడ్షీట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్ అయితే. ఎవ్రీ ఇయర్ ఉంటాయి, ఈ ఇయర్ కూడా చాలానే ఉన్నాయి. సో చూసారు ఎంత ఖాళీగా ఉందో మేము వెళ్ళిన టైమింగ్స్. అది ఇది 500 రూపీస్ 3 పీస్ సెట్ వస్తుంది. ఇంకా అవన్నీ 3 పీస్ సెట్సే, ఓన్లీ 500 రూపీస్. చేతు ఇప్పుడు చెప్పాను కదా, ఇంకో ఫ్రెండ్ యాడ్ చేసుకున్నామని, తను తీసుకుందనమాట. సో 500 రూపీస్కి 3 పీస్ సెట్స్ వచ్చేస్తున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. సో మనకి 100 రూపీస్ నుంచి బోల్డ్ అంత ఐటమ్ ఉంది. ఈ కంఫర్టర్ వచ్చేసి 350 రూపీస్. సో నాకు తెలిసినంత వరకు ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. 350 రూపీస్కి ఉషా తీసుకుంది. సో ఇలా చాలా ఐటమ్స్ అండి. మనకి సోఫా కవర్స్ ఉన్నాయి, మనకి దివాన్ సెట్స్ కవర్స్ ఉన్నాయి. సో ఇలా చూసారుగా, ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి చాలా చోట్ల. సో బార్గెనింగ్ చేయాల్సిన పని లేకుండా 250, 350, 100, 150 ఎన్నో రకాలండి. బట్టలు అయితే ఈసారి చాలా వెరైటీ తీసుకొచ్చారు. బయట ట్రెండింగ్ ఏది నడుస్తుందో అదంతా ఎగ్జిబిషన్లో ఉంది. సో ఇక్కడ చూస్తున్నాయి క్వాలిటీ బెడ్షీట్స్ కొన్ని ఉన్నాయండి. సో మనకు కావాలంటే లోపలికి తీసుకొని చూపిస్తున్నారు. 750 రూపీస్కి ఇచ్చారన్నమాట. ఫైనల్గా 850 ఏమో చెప్పారు. చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకా ప్రీమియం కూడా ఉన్నాయి. 1200, 1300 అలాగా మనకి కావాల్సిన రేంజ్లో అయితే ఉన్నాయి. బెడ్షీట్స్ వచ్చేసి మనకి 300, 400 నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కేరళ హల్వా. ఈ షాప్ ఒక్క చోటే ఉంది. సో మీకు ఇది కావాలనుకుంటే కనుక దొరికిన వెంటనే, అంటే కనిపించిన వెంటనే తీసేసుకోండి, వేరే చోట అయితే లేదు. సో ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ ఇందులో ఇచ్చేస్తానండి. కార్ పార్కింగ్కి వీళ్ళు ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు బయట సెక్యూరిటీని అడిగితే కనుక చెప్తారు. సో వాళ్ళని అడిగితే కనుక కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలో చెప్తారు. చాలా ముందు, అంటే మనం ఇంకా ఎగ్జిబిషన్ ఓపెన్ అవ్వకుండా ముందు వచ్చేస్తే కనుక కొన్ని వెహికల్స్ని లోపలికి కూడా అలౌ చేస్తున్నారు. ఈ గ్లాస్ ఐటమ్ అయితే కనుక ఎవ్రీ ఇయర్ ఈ స్టోర్ ఉంటుందండి, ఇదే ప్లేస్లో ఉంటుంది మోస్ట్లీ. సో 200 రూపీస్ నుంచి 250 రూపీస్ నుంచి మనకి 6 పీస్ సెట్స్, అంటే కప్స్ అవి 6 పీస్ ఉంటాయి కదా, ఆ సెట్స్ అయితే స్టార్టింగ్ ఉన్నాయి. కలెక్షన్ బాగుందండి. సో డెఫినెట్గా వెళ్ళిన వాళ్ళందరూ కొనడానికి ట్రై చేస్తున్నారు. సో నేను కూడా తీసుకుందాం అనుకున్నా, అలా మళ్ళీ మర్చిపోయి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసి డెకరేటివ్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ స్టాల్ కూడా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2-3 చోట్ల చూశాను. సో ఈ ఇయర్ మట్టుకి నాకు ఒక్క చోటే కనిపించింది. సెక్యూరిటీని కూడా బాగా పెట్టారండి. సో పోలీసులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నారనమాట. బయట అయితే చాలామంది ఉన్నారు. సో క్రౌడ్ ఉంటుంది కదా. సో ఇవన్నీ లక్నోవి డ్రెస్సెస్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో మొత్తం ఇవే కనిపిస్తాయి. సో ఈసారి ఇవి తక్కువ కనిపించినాయి, మిగతా ఐటమ్స్ ఎక్కువ కనిపించినాయి అనమాట. ట్రెండ్ ఏం నడుస్తుందో అదంతా ఈ ఇయర్ పెట్టారు. మనకు బయట బటర్ఫ్లై ఫ్రాక్స్ అంటాం కదా, అవి అయితే లోపల 600 అండి. సో బయట 900, 999 తీసుకున్న వాళ్ళందరూ లోపల చూసిన తర్వాత బాధపడుతూ ఉంటారు. కోర్స్ క్వాలిటీ కూడా ఉంటుంది, కానీ 4 సార్లు వేసి పక్కన పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్. ఇది ఫుడ్ స్టాల్. ఫైనల్గా మేము ఒక చాయ్ తాగేసి రిటర్న్ అయిపోయాము. సో తినొచ్చేసి ఉషా, తను వచ్చేసి చేతు. సో చేతు తెలుగింటి వ్లాగ్స్ అని ఉంటుంది తన ఛానల్. తినొచ్చేసి ఉషా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. బాయ్ బాయ్.